మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. వెల్కమ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మన వద్ద ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మరియు కాస్మెటాలజీ సర్వీసెస్ కలవు. ప్రస్తుతం మన బ్రాంచెస్ హైదరాబాద్ అండ్ విజయవాడలో ఉన్నాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైనా చేసుకోవచ్చా, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అనే క్వశ్చన్కి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాము. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోవాలంటే పర్టికులర్గా కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాలండి. ముఖ్యంగా ఏజ్ 21 ఏళ్ళు రాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడము అసలు సర్జన్స్ అన్నవారు ఎంకరేజ్ చేయరు. అలాగే మరి 60స్లో చేసుకునే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ రాబోయే రిజల్ట్ ఎలా ఉంటుందనేది మీరు చూసుకోవాలి. అలాగే డోనర్ ఏరియా బాగా తక్కువ ఉంది కనుక ఓన్లీ డోనర్ ఏరియా నుంచి కాకుండా చెస్ట్ హెయిర్, బియర్డ్ హెయిర్ ఇలాంటివి కూడా వాడి పెడుతున్నారు గ్రాఫ్ట్స్ తలపైన అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటివి ఇట్స్ జస్ట్ లైక్ కాశ్మీర్ నుంచి యాపిల్ చెట్టు తెచ్చి మన పెరట్లో నాటినట్టు, రావచ్చు రాకపోవచ్చు, కానీ మరి పళ్ళు కాసే అంత బాగా రాకపోవచ్చు. కనుక మీరు డోనర్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్లో ఫిల్లింగ్ పర్పస్ ఈ బియర్డ్ హెయిర్, ముస్టచ్ హెయిర్ లాంటివి, చెస్ట్ హెయిర్ లాంటివి వాడచ్చు. కాకపోతే దాని నుంచి పెద్దగా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఫర్ ఫిల్లింగ్ పార్ట్, అంటే ఆల్రెడీ దూరంగా పెట్టిన గ్రాఫ్ట్స్ మధ్యలో ఏదో కన్సీల్ చేయడానికి కోసం మనం ఇవి పెట్టచ్చు. అలాగే ఒక్కొక్కసారి డెన్సిటీ వైజ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటారు. అంటే చిన్నప్పుడు నేను ఒక 16 ఏళ్ళు ఉన్నప్పుడు అంత డెన్సిటీ వస్తుందా ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ ఈ ఫ్రాంటల్ రిసీడింగే అవుతోంది అన్నప్పుడు మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4లో చేసుకుంటే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఆ తర్వాత తీసుకునే మెయింటెనెన్స్ వల్ల, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్స్, పిఆర్పీలు లేదా దాని వల్ల తర్వాత వాడే మినాక్సిడిల్ వల్ల మనకు అంత గుర్తుగా వచ్చే అవకాశాలు మాత్రం లేకపోలేదు. కానీ గ్రేడ్ 5 ఆ రేంజ్లో ఉన్నప్పుడు, డోనర్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు అంతే డెన్సిటీ ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం ఫూలిష్నెస్ అవుతుంది. బికాజ్ మళ్ళొకటి, సరే మనకి మంచి డోనర్ ఏరియానే ఉన్నా కూడా ఎక్కువ డెన్స్గా ఒకే చోట గ్రాఫ్ట్స్ పక్కన ఇరికిచ్చి పెట్టినప్పుడు, జస్ట్ ఇమాజిన్ మన తోటలో, పెరట్లో మొక్కలు ఎలా నాటుతాం, ఎడంగా కరెక్ట్గా స్పేస్ ఇస్తూ అంత ప్లేస్లో ఒక 6 పెట్టామనుకోండి, చక్కగా గ్రో అవుతాయి. ఆ రూట్స్కి న్యూట్రిషన్ బాగా అందుతుంది, సారవంతంగా భూమి కూడా కోఆపరేట్ చేస్తుంది, రూట్స్ బాగా బలపడి మొక్క బాగా ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంది. అదే గ్యాప్స్ ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి, నేను అక్కడ కూడా మొక్కలు పెట్టేస్తాను, విత్తనాలు నాటేస్తాను అని మనం అనుకోం కదా. ప్లేస్ ఉన్న చోటల్లా మరీ దగ్గరికి డెన్స్గా గ్రాఫ్ట్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు జరిగేది ఏంటంటే అందులో అన్నీ ప్రాపర్గా గ్రో అవ్వకపోవచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి ప్రాక్టికల్గా పెట్టుకోవాలి. మీ సర్జన్ చెప్పేది వినాలి. ఇంకొందరు ఉంటారు, నాకు ఇక్కడికి హెయిర్ లైన్ కావాలి అంటారు. అంటే వారు ఒక అనాటమీని కానీ ఇక్కడ ఈ స్కిన్ ఫిజియాలజీని కానీ తెలుసుకోకుండా మామూలుగా కామన్ మ్యాన్ అన్న వాళ్ళు ఏంటంటే నాకు ఇక్కడికి ముందుకి కావాలి హెయిర్ లైన్, ఎలాగో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను కదా ముందుకు జరిపేయండి అని అడుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇక్కడ మజిల్ ఉంటుంది, ఒకటి ఫ్రాంటాలిస్ అని ఒక మజిల్ ఉంటుంది. ఇలా అని చూసినప్పుడు మనకి ఇక్కడ ముడతలు అవుతుంటాయి కదా, ఈ ముడత భాగం మీద గ్రాఫ్ట్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కనుక మీ హెయిర్ లైన్, న్యాచురల్ హెయిర్ లైన్ ఏంటో, అలాగే మీ ఫేషియల్ ఎస్థెటిక్స్ని బట్టి ఈ 3 ఫేస్ని ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా డివైడ్ చేసి చూసినప్పుడు 3 ఈక్వల్గా ఉంటే వైనంగా ఉంటుంది ఫేస్. కనుక అలా మీ ఎస్థెటిక్ సర్జన్ అనేవాళ్ళు మీకు లైన్ గీస్తారు. సో వారితో కోఆపరేట్ చేయడం చాలా అవసరం. హెయిర్ లైన్ ఎక్స్పెక్టేషన్స్, డెన్సిటీ ఎక్స్పెక్టేషన్స్ కాస్త ప్రాక్టికల్గా ఉంటే డెఫినెట్గా సర్జన్స్ అనేవాళ్ళు మీకు సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఇస్తారు.